హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన పథకాలపై తాజా సమాచారం వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అన్నదాత సుఖీభవ పథకం గురించి మాట్లాడితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులకు 3 విడతల్లో మొత్తం 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో కలిపి 10,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. తొలి విడతగా 5,000 రూపాయలు మరియు రెండో విడతగా మరో 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు మూడో విడతగా 4,000 రూపాయలు మాత్రమే జమ చేయనున్నట్లు సమాచారం వస్తుంది. ఎందుకంటే మొత్తం వాగ్దానం చేసిన మొత్తం 14,000 రూపాయలు పూర్తి చేయడానికి మిగిలిన మొత్తం ఇదే. ఈ మూడో విడత నిధులు మార్చి నెలలో, ముఖ్యంగా 10వ తేదీ వచ్చేలోపు, అంటే 10వ తేదీ కంటే ముందు తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ప్రతి విడతకు 2,000 రూపాయలు చొప్పున ఇప్పటికే 21 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు రాబోయే విడత కూడా ఈ నెలలోనే, అంటే అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఈ పీఎం కిసాన్ పథకం కూడా కలిపి మార్చి నెలలోనే 10వ తేదీ వచ్చేలోపు జమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు ఒకేసారి జమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సో అయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.